ప్రపంచ టెక్నాలజీ రంగంలో మహాదిగ్గజంగా గుర్తింపు పొందిన బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ పాలన, ఆరోగ్య ప్రాజెక్టులు, భూ రికార్డుల సంస్కరణలపై ప్రత్యేక ఆసక్తి చూపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకున్న బిల్ గేట్స్ విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ స్థాయి వ్యాపారవేత్త రాష్ట్రానికి రావడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతి సచివాలయానికి వెళ్లిన బిల్ గేట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ అంటే ఆర్టీజీఎస్ సెంటర్ ను సందర్శించారు. ఈ సెంటర్ ద్వారా ప్రభుత్వం ప్రజల సమస్యలను రియల్ టైమ్ లో ఎలా పరిష్కరిస్తుందో, డేటా ఆధారంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటుందో ఆయనకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న డిజిటల్ పాలన చర్యలను బిల్ గేట్స్ ప్రత్యేకంగా ప్రశంసించారు. టెక్నాలజీని వినియోగించి ప్రజలకు సేవలు అందించే విధానం చాలా ముందుంది అని వ్యాఖ్యానించారు. గవర్నెన్స్ లో డేటా వినియోగం ఎలా ఉండాలో ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. కానీ ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే బిల్ గేట్స్ స్వయంగా రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని కీలక ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు అడగడం. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్ట్ మరియు ల్యాండ్ రికార్డుల సంస్కరణలపై ఆయన ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకున్నారు. సంజీవని ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకున్న బిల్ గేట్స్ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ రికార్డులు ఎలా అందుతాయి, గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు ఎలా చేరుతాయి అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్య డేటాను డిజిటల్ గా సేకరించి ముందస్తు వైద్య సేవలు అందించడం చాలా మంచి ఆలోచన అని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రపంచవ్యాప్తంగా కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు సంజీవని ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించనున్నారు, ఇందులో గేట్స్ ఫౌండేషన్ లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం ఎలా ఉండొచ్చు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఆరోగ్య రంగంలో డేటా ఆధారిత సేవలు భవిష్యత్తులో మరింత కీలకమవుతావని బిల్ గేట్స్ అన్నారు. ఇదే సమయంలో భూ రికార్డుల సంస్కరణలపై కూడా బిల్ గేట్స్ ప్రత్యేక ఆసక్తి చూపారు. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే, రీసర్వే, భూధార్ వంటి కార్యక్రమాలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను అధికారులు వివరించారు. భూముల రికార్డులను పూర్తిగా డిజిటల్ చేసి పారదర్శకంగా ఉంచడం చాలా మంచి సంస్కరణ అని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. భూ వివాదాలు తగ్గితే అభివృద్ధి వేగం పెరుగుతుందని, పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు సులభంగా భూ రికార్డులు అందుబాటులో ఉంచడం కూడా చాలా అవసరమని అన్నారు. ఆర్టీజీఎస్ సెంటర్ లో అధికారులు ఇచ్చిన ప్రెజెంటేషన్ ను గమనించిన బిల్ గేట్స్ విపత్తులు, వరదలు, తుఫాన్ల సమయంలో రియల్ టైం డేటా వినియోగించడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించగలుగుతుందని ప్రశంసించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే విధానం కూడా ఆయనకు నచ్చినట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ హెల్త్, సంజీవని ప్రాజెక్ట్, ల్యాండ్ రికార్డుల సంస్కరణపై కలిసి పనిచేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన కేవలం ఒక సాధారణ సందర్శన కాదు. రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని, డిజిటల్ గవర్నెన్స్, ల్యాండ్ రికార్డుల సంస్కరణలపై ఆయన ఆసక్తి చూపడం, వాటిని ప్రశంసించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి రాష్ట్ర ప్రాజెక్టుల గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం ప్రభుత్వానికి పెద్ద బూస్ట్ గా మారింది. ఇప్పుడు ఈ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, గేట్స్ ఫౌండేషన్ సహకారం ఎలా ఉండబోతోంది అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. బిల్ గేట్స్ ప్రశంసలతో ఏపీ ప్రాజెక్టులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందా అన్నది చూడాలి.